ప్రతి మానవుడు ఈ లోకములో ఆనందంగా జీవించాలని ఆయన గొప్ప పిలిపిస్తున్న ప్రజలకి ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను దీన మనసు గలవాడును, నా కాడి తేలిగ్గా ఉన్నది, నా భారము సులువుగా ఉంది. కనుక నా యొద్ద వచ్చి నేర్చుకోనండి అని గొప్ప పిలుపు ప్రజలకి ఆయన ఇస్తున్నారు. ఇది నాన్ని ప్రజల్లో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, విశ్రాంతి లేకుండా తన జీవిత కాలం అంతా నెమ్మది లేని జీవితంగా గడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ ప్రయాస అంటే మానవులు ప్రయాసపడి భారం మోసుకుంటారని ఆయన ముందుగా ఎరిగిన వారై ఉండి ఈ గొప్ప పిలుపు మనకి ఇచ్చారు. ఈ పిలుపుని ఎవరైతే అంగీకరించి విశ్వసించి మానవ మంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ద్వారా